నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ చారి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పీఆర్సీ 7.5 ఇచ్చారని ఇది చాలా తక్కువని ప్రతి ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పీఆర్సీ 45% నుండి 50% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా వీఆర్ఓ ఉద్యోగులకు ఏ హాస్పిటల్కి వెళ్లినా హెల్త్ కార్డులు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వీఆర్ఓల భగవంతు, గోపాల్, మురళీధర్ గౌడ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవర్ధన్ చారి, ఉమ్మడి జిల్లా వీఆర్ఓల ప్రెసిడెంట్గా కొనసాగుతా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం పీఆర్సీ 7.5 పీఆర్సీ ఇచ్చింది. అది ఎవరికి కూడా అమోఘంగాని పరిస్థితి. అది ప్రతి ఉద్యోగ సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పీఆర్సీ మాకు వద్దని చెప్పి కూడా మేము నిరసన జ్వాలలు వెదజల్లుతున్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం. మరి ఈరోజు ముఖ్యమంత్రి వారు అన్నీ బాగానే చేసుకుంటూ వచ్చి ఫస్ట్ 7 సంవత్సరాలు అవుతుంది పీఆర్సీ ఈ రోజు ఆ రోజు గంట 2 గంటలు ఈ పూట ఆ పూట అని ఇట్లా గడుస్తూనే ఉంది. కొన్ని భజన సంఘాలు సపోర్ట్ చేయడం వల్ల ఇట్లా అనవసరమైన న్యూసెన్స్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ప్రభుత్వానికి మనం చైతన్యస్తున్నాం. ప్రభుత్వానికి చైతన్యించినప్పుడు కూడా మాకు కూడా అన్ని ధరలు పెరుగుతున్నాయి, ప్రతి ధర పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పీఆర్సీ కూడా 45-50% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము మా ఉద్యోగ సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆయన కూడా మేము జరుగుతుందని కూడా ఆశాభావంతోనే ఉన్నాం. దయచేసి కూడా ముఖ్యమంత్రి గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తే మేము ఈ వీఆర్ఓల వ్యవస్థ కూడా రివోక్ చేసి దీంట్లోనే తీసుకొని తొందరగా మాకు పరిష్కరిస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. హెచ్ఆర్ కట్ చేయకుండా పీఆర్సీని కంటిన్యూ చేసి